ధీరజ్ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే వెనక నుండి వచ్చి రామరాజు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. నాన్నొచ్చాడా అని చెప్పి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రేమ కాళ్ళ మీద పడి నాన్న నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంత భయపడుతున్నావా మీ నాన్నకి అని చెప్పి చాలా నవ్వుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా లేచి ఏంటి నువ్వెందుకు ఇదంతా ఇలా చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఇంట్లో నుండి వచ్చావని చాలా బాధపడుతున్నావు కదా, అలా బాధపడకురా, ఎందుకంటే నువ్వే తప్పు చేయలేదు కదా, వాళ్ళు పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు ఇలా బాధపడాలి, నువ్వు డైరెక్ట్గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి వేడుకో, నాన్న నన్ను క్షమించు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ధీరజ్ అయితే నాకు తెలిసి ఏం చేయాలో నీకు దండం పెడతాను, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఆ మాటకి అక్కడ ఉన్న ప్రేమ అయితే రామరాజ్ అంకుల్ అని పిలుస్తూ ఉంటుంది. దానికి ధీరజ్ భయపడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.